ఏవండి మీకు 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కదా! మా పుట్టింటికి వెళ్దామండి. అయ్యో! అదేంటి ఇప్పుడు చెప్తున్నావేంటి? నేను మా అమ్మకొస్తున్నానని నేను ఆల్రెడీ చెప్పేసా. అదేంటండి నాకు 2 రోజులు రెస్ట్ దొరుకుతుందనుకున్నాను కదా! మీరు ఫోన్ చేసిన విషయం కూడా నాకు చెప్పలేదు. నువ్వేం భయపడకు నందు. మా అమ్మ పనంతా చేస్తుంది. నీకు రెస్ట్ కూడా దొరుకుతుంది. నీకేం చెప్పదులే. అది కాదండి. నాకు మా ఇంటికెళ్ళాలని ఉంది. ఏ నీకు చెప్తే అర్థం కదా? అది మాత్రం నీ ఇల్లు కాదా? ఎందుకండి అంత కోప్పడుతున్నారు? మా అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు ఒకటే ఎలా అవుతుంది? ఏ మా అమ్మ ఏమైనా రాక్షసా? నిన్నేమన్నా లంక తీసుకెళ్తున్నానా? ఎందుకలా ఆలోచిస్తున్నావు? అలా ఏం నేను అనలేదండి. మా ఇంటికెళ్తే నేను కంఫర్ట్‌గా ఉంటానని చెప్తున్నాను అంతే. ఏ పిచ్చా నీకు? అక్కడ ఉంది ఏంటి, ఇక్కడ లేనిదేంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆడపిల్లకి అత్తవారిల్లు స్వర్గంలాగున్నా సరే, పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ మరి ఎక్కడా ఉండదు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. అది మాటల్లో చెప్పలేమండి. ఆడపిల్లలుగా మాకు మాత్రమే అర్థమవుతుంది. అత్తగారి ఇల్లు స్వర్గంలో ఉన్న ఆడపిల్లకి పుట్టింట్లో దొరికిన స్వేచ్ఛ మరెక్కడా దొరకదు. ఆడపిల్లకి పుట్టిల్లే మొదట ఏదైనా సరే అక్కడ తనుగా ఉండగలుగుతుంది. ఇది చాలామంది ఆడపిల్లలకి మాత్రమే అర్థమవుతుందంట. ఈ కథ కల్పితం మాత్రమేనండి, ఎవరిని ఉద్దేశించినది కాదు. మరి మీరేమంటారు?